వహిస్తున్నటువంటి ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్య గారు, నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కామ్రేడ్ బట్టి వెంకటేశ్వర గారు, సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వర గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు మస్తాన్ గారు, భారత బచావో రాష్ట్ర పార్టీ రాష్ట్ర కామ్రేడ్ డేగా ప్రభాకర్ గారు, కిషోర్ గారు, వివిధ ప్రజా సంఘాలు, ప్రముఖులు, వివిధ పార్టీ నేతలు అందరికీ నమస్కారాలు. వెంకటేశ్వర గారి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి విజయం కాంక్ష తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా పాలక పక్షం నేతలుగా ఉన్నటువంటి ఎన్డీఏ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా కొనారెళ్ళిపోతున్నటువంటి తరుణంలో చెప్పినట్టుగా వినాలి అనేటువంటి దుర్వినియోగపరుస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంటుకు అదేవిధంగా రాష్ట్రంలో మన అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున కావూరి లావణ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏలూరు అసెంబ్లీ స్థానానికి కామ్రేడ్ బండి వెంకటేశ్వరరావు గారు మా పార్టీ తరఫున ఇండియా కూటమితో అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి మేమందరం కూడా హాజరు కావడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇతర లౌకిక పార్టీలన్నీ కూడా ఒక పక్షంగా కూటమిగా ఏర్పడి మేము కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు మన భారతదేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికలుగా మనవి చేస్తూ ఉన్నాం. కారణం ఏమంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో దేశాన్ని మతం పేరు ప్రాతిపదిక పైన చీల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లౌకిక వాదానికి ఏమాత్రం విలువను ఇవ్వడం లేదు. పైగా ఇవాళ ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా, ప్రజల మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయింది. ఏ ఒక్క మౌలిక సమస్యను పరిష్కారం చేయకపోగా ఇవాళ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతూ 542 స్థానాల్లో 370 గెలుస్తాం, 400 సీట్లు గెలుస్తామని మైండ్ గేమ్ నడుపుతా ఉంది తప్పితే ఏ మాత్రం కూడా తాము చేసినవి చెప్పుకోలేకపోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మనం చూస్తూ ఉన్నాం. వైనాట్ 175 పేరుతో మొన్నటి వరకు మైండ్ గేమ్ ఆడారు. ఇప్పుడేమో ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు. ఒక అరాచక పాలన సాగింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించాడు. ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది. ఎలాంటి అభివృద్ధి లేదు. పోలవరం ప్రాజెక్టు కట్టలేకపోయాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయాడు. అన్నిటికంటే దురదృష్టకరం ఏమంటే ఇవాళ ప్రత్యేక హోదా కొరకు కానీ, విభజన హామీల సాధన కొరకు కానీ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. రామకృష్ణ గారు చెప్పినట్టు ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈసారి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా బీజేపీ అనే ఒక పార్టీని, మతతత్వ పార్టీని దేశం నుంచి ఎల్లగొట్టాలి అని అంటే కాంగ్రెస్ ఒక్కటి ఆ పని చేయగలదు. కాబట్టి మేమంతా కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎలా అయినా సరే బీజేపీ మతతత్వ పార్టీని ఈ దేశం నుంచి బయటకు పంపించాలని మాత్రం గట్టిగా తీర్మానించుకున్నాం. ఈ కార్యక్రమంలో మాతో ఎవరైతే వస్తున్నారో, మాతో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో, మాతో ఎవరైతే కలిసి పనిచేయగలరో వాళ్ళందరినీ మేము కలుపుకొని ముందుకెళ్తున్నామో.
అఫ్ కోర్స్ సిపిఐ, సిపిఎం, అలానే ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత భారత్ బచావ్ పార్టీ, వీళ్ళందరితో కూడా మేము పొత్తు పెట్టుకొని ఇండియా కూటమిలో ఖచ్చితంగా మేము 200 కాదు 150 సీట్లు కూడా బీజేపీకి రాకూడదు అనే విధంగా మేము ప్రచారం చేయబోతున్నాం. సో మా అభ్యర్థిగా ఇప్పుడు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థిగా పార్టీ నన్ను ప్రకటించింది. అలాగే ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు గారిని ప్రకటించింది. సో 2 రోజుల క్రితం నాకు ఈ రోజే ఫస్ట్ ఈయనతో ముఖాముఖి కలవడము, తర్వాత మేము ఏం చేయబోతున్నామో, ఎలా చేయబోతున్నామో, మా ప్రచార కార్యక్రమం ఎలా ఉండబోతోంది, మాకున్న కొంచెం టైంలో మేము ఎఫెక్టివ్గా కాంగ్రెస్ జనాల్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతామో, అలానే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ వీళ్ళ ఫెయిల్యూర్స్ ని మేము జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నామో వీటన్నిటి మీద మేము చర్చ చేసుకొని 2 రోజుల్లో మేము ఫుల్ లెంత్ ప్రచారం మొదలు పెడతాము. సో తప్పకుండా మీ అందరి సహకారము, సపోర్టు కావాలి ఈ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఐ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు బండి వెంకటేశ్వరరావు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ ముసుగులో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. మా యొక్క అభివృద్ధి నిరోధక శక్తిని ఓడించడం కోసం, భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం, లౌకిక వ్యవస్థను పరిరక్షణ కోసం, నూతనంగా సంస్థల్ని రక్షించడం కోసం, ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించడం కోసం ఆ ప్రయత్నం జరుగుతుంది. రానున్న కాలంలో 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు మేము సూచిస్తున్నాం. అందులో భాగంగానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే కార్మికుల సమస్యల పట్ల కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ నిత్యం పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, సాధారణ వ్యక్తిని గెలిపించవలసిందిగా ఏలూరు నగర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.